అందరికీ నమస్కారం. మేము అది ధాన్యం కొంచెం దంచుకున్నాం కదండి, అవైతే రైస్ అయితే ఇలా వచ్చాయి. ఇవ్వండి కొంచెం గుండలా అయిపోయాయండి, ఎందుకంటే కొత్త రైస్ కదా, ఎండపెట్టలేదు. ధాన్యం ఎండపెట్టకంటే ఇలా దంచడం వల్ల ఇలా గుండలా అయిపోయేవి. లేదంటే బియ్యం బాగానే వస్తాయి, బియ్యంలాగా వస్తాయి. కానీ కలర్ అయితే ఇలానే ఉంటాయండి, ఎందుకంటే ఇవి దంపుడు బియ్యం కాబట్టి కలర్ అయితే ఈ కలర్లోనే ఉంటాయి, పొట్టుతో ఉంటాయి అన్నమాట. పొట్టు అంతగా పోదు కాబట్టి, దంపుడు బియ్యం కాబట్టి ఇలానే ఉంటుంది. ఇవి కొత్త బియ్యం కదా, కొత్త బియ్యంతో నేను ఈరోజు లక్షవారం కదండి, మార్గశిర లక్షవారం, నేను పరమాన్నం వండాను. ఇదైతే చాలా అమృతం అంటే ఎలా ఉంటుందో, అమృతం అంటే ఎలా ఉంటుందో మాకు టేస్ట్ లేదు, కానీ ఇదైతే అమృతం అనిపిస్తుంది, అంతలా ఉంటుందండి. కొత్త బియ్యంతో మార్గశిర మాసంలో కొత్త బియ్యంతో పరమాన్నం వండడం వల్ల మంచిది. వండితే ఈ మార్గశిర మాసంలోనే కొత్త బియ్యంతో వండాలండి. అంటే ఇప్పుడు పండిన ధాన్యంతో వండితే ఇప్పుడు వండుతారు, లేదంటే సంక్రాంతి అప్పుడు వండుతారండి. సంక్రాంతికి అయితే పెద్దవాళ్ళకి అదే ఓరియం తీయడం అంటారు కదా, ఓరం, అది తీసేటప్పుడు వండుతారు, లేదంటే ఇప్పుడు వండుతారు. లేకపోతే మధ్యలో మరి ఇంకొప్పుడు వండకూడదండి, తింటే ఇప్పుడు లేదంటే అప్పుడే తినాలి. కొత్త బియ్యం అంతవరకు తినకూడదు కాబట్టి అందుకని ఇప్పుడే వండేస్తున్నాను. మేమైతే ఇప్పుడే వండుకున్నాం, అంటే అమ్మవారికి పెట్టేటట్లు మార్గశిర మాసం లక్ష్మి అమ్మవారికి పెట్టినట్టు ఉంటుంది కొత్త బియ్యంతో అనేసి మొన్న దంచుకొని ఇలా చేసుకున్నాం. చాలా బాగుంటుందండి టేస్టీగా. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.